నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. తన కను సైగతో వరల్డ్ మ్యాప్లో ఒక పట్టణమో ఒక దేశాన్నో మాయం చేయగల శక్తి సామర్థ్యాలు అమెరికా అధ్యక్షుడి సొంతం. సుసంపన్నమైన దేశాలను కూడా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి నిరుపేద దేశంగా మార్చగల బలం అమెరికా అధ్యక్షుడికి ఉంది. ఈ పవర్స్కి తెంపరితనం, దుందుడుకు స్వభావం తోడైతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ట్రంప్ సృష్టిస్తోన్న బీభత్సంలా ఉంటుంది. అసలే అమెరికా అధ్యక్ష పదవి, పైగా ఆ పదవిలో ఉన్నది ట్రంప్. ఏడాదిన్నరగా ఆ పర్యవసానాలను ప్రపంచ దేశాలు అనుభవిస్తూనే ఉన్నాయి. అలాంటి ట్రంప్కి ఇప్పుడు భయం పట్టుకుందా? ట్రంప్కి భయం వేస్తోందా అన్న లైన్ ఇప్పుడు ప్రపంచమంతా వైరల్ అవుతోంది. ప్రపంచమంతా వేడి రాజేస్తోంది. ట్రంప్ హత్యకి ఇరాన్ స్కెచ్ గీస్తోందన్న ఇజ్రాయెల్ వార్నింగ్లో నిజం ఉందా? ఆ భయమే ట్రంప్ అంతటి వాణ్ణి క్యాటరింగ్ ట్రక్లోకి వెళ్లేలా చేసిందా? ఇంతకీ అసలు ట్రంప్ ఎందుకంత భయపడుతున్నారు? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. శత్రువు కన్నెత్తి చూడలేని భద్రత అంటారు కదా. అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ గురించి ఇలానే చెప్పుకోవచ్చు. శత్రు దుర్భేద్యమైన భద్రత అది. ఒకటా రెండా? 8 అంచెల భద్రతా వలయం. యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ డేగ కళ్ళ నిఘా, వైట్ హౌస్ పోలీస్ ఫోర్స్, మిలిటరీ ఎయిడ్స్ అండ్ డిఫెన్స్, డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీస్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇలా ఎన్నో కీలక విభాగాలు అనుక్షణం డొనాల్డ్ ట్రంప్ రక్షణ కోసం పనిచేస్తూ ఉంటాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఆయుధ సంపత్తి, ఊహకందని ఇంటెలిజెన్స్ అంతా ఈ భద్రతలో భాగమే. ఇంతటి అభేద్యమైన రక్షణ కవచాలు ఉన్న ఎయిర్ ఫోర్స్ 1ని కూడా ట్రంప్ నమ్మలేదు. క్యాటరింగ్ ట్రక్ గుండా ఎయిర్ ఫోర్స్ 1ని వదిలి మరో విమానం ఎక్కేశారు. ఇంతగా ట్రంప్ని భయపెట్టిందేంటి? అమెరికా అధ్యక్షుడి భద్రతలో లూప్ హోల్స్ ఉన్నాయా? ఇరాన్ ఆ లూప్ హోల్స్ ని కనిపెట్టిందా? అమెరికా అధ్యక్షుడికి యుద్ధాలు చేయటం తెలుసు. అమెరికా అధ్యక్షుడికి భయం ఎలా ఉంటుందో పరిచయం చేయటం తెలుసు. అమెరికా అధ్యక్షుడికి తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనటం తెలుసు. ఇన్ని తెలిసిన వైట్ హౌస్ కి భయం అంటే ఏంటో తెలియదు. ఇది నిజంగా నిజం. కానీ ఇప్పుడు ఇంకో నిజం ఇప్పటిదాకా మనకి తెలిసిన నిజాన్ని ఎగతాళి చేస్తోంది. ఆ నిజం ఏంటంటే ట్రంప్కి భయం వేస్తోందన్నదే. ఏ ఇరాన్ మీద నిన్నటిదాకా ఒంటి కాలు మీద ట్రంప్ లేచారో అదే ఇరాన్ని చూసి ట్రంప్ భయపడుతున్నారా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. నిజానికి భద్రతని భయంగా చూడటానికి వీల్లేదు. నాయకులకు భద్రత ఖచ్చితంగా ఉండాల్సిందే. ముందు జాగ్రత్త చర్యలు, రహస్య భద్రతా ఏర్పాట్లు లాంటివి నాయకులందరికీ అవసరం. అలాంటి చర్యల్ని భయం కోణంలో చూడాల్సిన పని లేదు. కానీ ఇరాన్ మీద దాడులు మొదలు పెడుతూ 2-3 వారాల్లో అంతా ముగించేస్తామన్నారు. కానీ చివరికి జరిగింది వేరు, జరుగుతోంది వేరు. ఇప్పుడు అదే ఇరాన్ భయంతో ఏకంగా ఎయిర్ ఫోర్స్ 1ని వదిలి విమానాలకు ఫుడ్ ని సప్లై చేసే క్యాటరింగ్ ట్రక్ నుంచి మరో విమానంలోకి మారి ట్రంప్ ప్రయాణించారన్న వార్త పెద్ద కలకలమే రేపుతోంది. ఇరాన్ నుంచి ట్రంప్ ఎందుకంత భయపడుతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ హత్యకి ఇరాన్ కుట్ర పన్నిందని నెల రోజుల క్రితం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు పెద్ద బాంబే పేల్చాయి. ఇరాన్తో అమెరికా కన్నా ఇజ్రాయెల్కే శత్రుత్వం ఎక్కువ. ఇరాన్ మీద అమెరికాని మరింత రెచ్చగొట్టడానికే ఈ రకమైన సమాచారం ఇచ్చారా అనుకోవటానికి లేదు. ఎందుకంటే ట్రంప్ లక్ష్యంగా దాడులు జరగచ్చని ఇజ్రాయెల్ అలర్ట్ జారీ చేయటం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. పైగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రపంచంలోనే బెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో ఒకటి. అటు చూస్తే అమెరికా అధ్యక్షుడికి ఉండే భద్రత అసాధారణ స్థాయిలో ఉంటుంది. యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ డేగ కళ్ళ నిఘాని దాటిపోవటం దాదాపు అసాధ్యం. అందుకే ట్రంప్కి స్కెచ్ గీసేంత శక్తి సామర్థ్యాలు ఇరాన్కి ఉన్నాయా? ఇజ్రాయెల్ నిఘా వర్గాల హెచ్చరికలు ఎంతవరకు నిజం అన్న చర్చ ఒకవైపు జరుగుతూ ఉండగానే ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1ని కూడా నమ్మకుండా క్యాటరింగ్ ట్రక్లో నుంచి మరో విమానంలోకి వెళ్లి ప్రయాణం చేశారన్న వార్త ప్రపంచ దేశాల అటెన్షన్ ని గెయిన్ చేస్తోంది. ఇదంతా జరిగింది ఎప్పుడంటే జూన్ నెలలోనే. అంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్ ట్రంప్ హత్యకి ఇరాన్ స్కెచ్ గీస్తోందని వార్నింగ్ ఇచ్చిందో అప్పుడే క్యాటరింగ్ ట్రక్ ఎపిసోడ్ కి ట్రంప్ తెరతీశారు. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఏ విమానాన్నైనా ఎయిర్ ఫోర్స్ 1 అనే పిలుస్తారు. ఈ విమానానికి ఎలాంటి అణుబాంబులనైనా తట్టుకునే సామర్థ్యం ఉంది. వైమానిక దాడుల నుంచి రక్షణ కోసం శత్రు రాడార్లను జామ్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది. అలాగే క్షిపణులను దారి మళ్లించే వ్యవస్థ ఉంది. దాడి జరిగే అవకాశం ఉందని సమాచారం అందితే చాలు వెంటనే మొబైల్ కమాండ్ సెంటర్గా మారుతుంది. 4 జెట్ ఇంజన్స్ తో ఈ విమానం నడుస్తుంది. గంటకి 1000 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 70 మంది వరకు ప్రయాణించవచ్చు.
గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌకర్యం ఈ విమానానికి ఉండటం ప్రత్యేకత. విమానం లోపల విస్తీర్ణం 4000 చదరపు అడుగులుగా ఉంటుంది. 3 అంతస్తుల్లో ఈ విమానాన్ని తయారు చేశారు. వైట్ హౌస్ లో ఉన్న సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయి. అధ్యక్ష కార్యాలయం, జిమ్, కాన్ఫరెన్స్ గది, డైనింగ్ రూమ్, అత్యాధునిక సమాచార వ్యవస్థ, సిబ్బంది ఉండేందుకు లాంజ్ సహా సకల సౌకర్యాలు ఉంటాయి. ప్రయాణ సమయంలో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే అధునాతన వైద్య పరికరాలతో మినీ ఆసుపత్రితో పాటు వైద్య బృందం కూడా ఎయిర్ ఫోర్స్ 1 లో ఉంటాయి. ట్రంప్ కోసం ఈ మధ్య ఖతార్ ప్రభుత్వం దాదాపు 3400 కోట్ల రూపాయల విలువైన బోయింగ్ 747-8 లగ్జరీ జెట్ ను బహుమతిగా ఇచ్చింది. ఖతార్ రాజ కుటుంబం ఉపయోగించిన ఈ విమానాన్ని అమెరికా అధ్యక్షుడి ప్రయాణాలకు అనుగుణంగా మార్పులు చేశారు. ఇందులో భద్రతా వ్యవస్థలు, రహస్య కమ్యూనికేషన్ సదుపాయాలు, రక్షణ సాంకేతికతను అమర్చారు. బోయింగ్ సంస్థ కొత్త ఎయిర్ ఫోర్స్ 1 విమానాల తయారీలో ఆలస్యం అవుతూ ఉన్న నేపథ్యంలో ఈ విమానాన్ని తాత్కాలికంగా బ్రిడ్జ్ ఎయిర్ ఫోర్స్ 1 గా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ విమానాన్ని అద్భుతం అని ప్రశంసించిన ట్రంప్ యూరోప్ లో అనేక అమెరికా సైనిక స్థావరాలకు తీసుకువెళ్లి అక్కడి సైనికులకు దీన్ని చూపించాలని కూడా చెప్పారు. ఇందులో భాగంగా బ్రిటన్లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ మిల్టన్ హాల్ స్థావరంలో అమెరికా సైనిక సిబ్బందికి ఈ విమానాన్ని చూపించారు. ఆ తర్వాత నాటో సదస్సుకు కూడా కొత్త ఎయిర్ ఫోర్స్ 1 లోనే టర్కీకి వెళ్లారు ట్రంప్. ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. న్యూ ఎయిర్ ఫోర్స్ 1 లో ప్రయాణించి అద్భుతం అని అభివర్ణించిన ట్రంప్ నాటో సదస్సు నుంచి తిరుగు ప్రయాణంలో మాత్రం పాత ఎయిర్ ఫోర్స్ 1 ఎంచుకున్నారు. దీంతో అందరూ న్యూ ఎయిర్ ఫోర్స్ 1 మీద ట్రంప్ భద్రతా సిబ్బందికి ఇంకా నమ్మకం కుదరలేదు అనుకున్నారు. కానీ అసలు నిజం ఏంటంటే ఎయిర్ ఫోర్స్ 1 ఎక్కినట్లే ప్రపంచాన్ని నమ్మించిన ట్రంప్ ఆ విమానం బెల్లి నుంచి బయటకొచ్చి అక్కడే సిద్ధంగా ఉన్న ఎయిర్పోర్ట్ క్యాటరింగ్ ట్రక్ గ్రౌండ్ సపోర్ట్ వెహికల్లోకి ట్రంప్ను మార్చారు. అక్కడే సిద్ధంగా ఉన్న ఎయిర్పోర్ట్ క్యాటరింగ్ ట్రక్ అంటే గ్రౌండ్ సపోర్ట్ వెహికల్లోకి ట్రంప్ను మార్చారు. ఆ తర్వాత ఆయన్ను C-32A విమానంలోకి ఎక్కించి రహస్యంగా తుర్కియే దాటించారు. అక్కడి నుంచి బ్రిటన్కి వెళ్లారు. ఎయిర్ ఫోర్స్ 1 లో పాత్రికేయులు, ఇతర సిబ్బంది ప్రయాణించారు. వాళ్ళంతా ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 లోనే ఉన్నారని అనుకున్నారు. అటు ప్రపంచమంతా కూడా అలానే అనుకుంది. కానీ విమానాల్లోకి ఆహారం, ఇతర సామగ్రి తరలించే క్యాటరింగ్ ట్రక్ గుండా ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 నుంచి బయటకు వచ్చి C-32A ఎక్కేశారు. ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారంతో భద్రతా అధికారులు చివరి నిమిషంలో ప్రణాళిక మార్చినట్లుగా తెలుస్తోంది. అధ్యక్షుడి ప్రయాణ మార్గం, విమానం వివరాలు బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఈ మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ఇరాన్ సైనిక శక్తిని సర్వనాశనం చేసేశామని ట్రంప్ పదే పదే చెప్తున్నారు. మరోవైపు ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న సమాచారంతో ఏకంగా ఎయిర్ ఫోర్స్ 1 వదిలేయటమే కాకుండా రహస్యంగా క్యాటరింగ్ ట్రక్ లోకి ఎక్కి మరో విమానంలోకి మారి ప్రయాణించారు. దీంతో ఇరాన్ నిజంగా ట్రంప్ హత్యకి కుట్ర పన్నిందా? ట్రంప్ సెక్యూరిటీలో లూప్ హోల్స్ ని ఇరాన్ కనిపెట్టిందా? ఎయిర్ ఫోర్స్ 1 నుంచి రహస్యంగా ట్రంప్ను మార్చేంతగా ఇరాన్ స్కెచ్ ని అమెరికా భద్రతా దళాలు సీరియస్ గా తీసుకున్నాయా అన్న ప్రశ్నలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. అమెరికా అధ్యక్షుడిపై కానీ, అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థిపై కానీ హత్యాయత్నం, తుపాకీ కాల్పులు లాంటి మాటలు విని 40 ఏళ్లు దాటేసింది. గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏజెన్సీగా యుఎస్ సీక్రెట్ సర్వీస్ ని తయారు చేశారు. అమెరికా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులు, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు భద్రత కల్పించడమే సీక్రెట్ సర్వీస్ పని. అధ్యక్ష, మాజీ అధ్యక్షుల రక్షణలో సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి 125 ఏళ్ల చరిత్ర ఉంది. ఇలా చెప్పుకోవడానికి చాలా ఘన చరిత్ర ఉన్న ఎన్నికల ప్రచారం వేళ ట్రంప్ మీద 2 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. దీంతో సీక్రెట్ సర్వీస్లోని భద్రతా లోపాల మీద కూడా అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఎయిర్ ఫోర్స్ 1 మీద కూడా ట్రంప్ నమ్మకాన్ని ఎందుకు ప్రదర్శించలేకపోయారు? ఇది కేవలం ముందు జాగ్రత్త, లేక ఇరాన్ విషయంలో ట్రంప్ నిజంగానే భయపడుతున్నారా? అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది, ప్రతి దాడులు చేస్తోంది. అయినా ఇరాన్ సైనిక సామర్థ్యం క్రమంగా తగ్గుతోంది. ఆయుధాల నుంచి ఆర్థిక వ్యవస్థ దాకా అనేక కోణాల్లో ఇరాన్ ఘోరంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిని టార్గెట్ చేసే శక్తి సామర్థ్యాలు ఇరాన్కి ఉన్నాయా అన్న ప్రశ్న బలంగా తన ఉనికిని చాటుకుంటోంది. శత్రు దుర్భేద్యం అన్న తరహాలో ట్రంప్ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ట్రంప్ భద్రతలో యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ ఏజెన్సీ 1865లో ఏర్పడినప్పటికీ 1901 నుండి దీనికి అమెరికా అధ్యక్షుడికి భద్రతా బాధ్యతలను అప్పగించారు.
ఈ సీక్రెట్ సర్వీస్లో దాదాపు 7,000 మంది ఏజెంట్లు, అధికారులు పనిచేస్తారు. వీరి ట్రైనింగ్ ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన శిక్షణల్లో ఒకటిగా చెప్తారు. అమెరికా అధ్యక్షుడిని అత్యంత శక్తివంతమైన దేశాధినేతగా భావించినప్పటికీ ఆయన భద్రత విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం సీక్రెట్ సర్వీస్కే ఉంటుంది. తనను ఒంటరిగా వదిలేయాలని అధ్యక్షుడు స్వయంగా కోరినా ఆ ఆదేశాలను వారు స్వీకరించరు. అధ్యక్షుడు భద్రత వలయంలో ఉంటారు. అందులో మల్టీలేయర్ సెక్యూరిటీ ఉంటుంది. అది అత్యంత బలమైనదే కాదు, అత్యంత ఖరీదైనది కూడా. అమెరికా అధ్యక్షుడికి 3 అంచెల భద్రత వలయం ఉంటుంది. అన్నింటికంటే లోపల అధ్యక్షుడి ప్రొటెక్టివ్ డివిజన్ ఏజెంట్, మధ్యలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, ఆ తర్వాత పోలీసులు ఉంటారు. అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన నిఘా వ్యవస్థలు, పోలీసులు కూడా అధ్యక్షుడి భద్రతలో పాలు పంచుకుంటారు. ఈ స్థాయిలో భద్రతలో ఉండే ట్రంప్ని ఇరాన్ ఎలా టార్గెట్ చేస్తుందన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. అదే సమయంలో 2 ఏళ్ల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మీద జరిగిన 2 హత్యాయత్నాలను కొందరు ప్రస్తావిస్తున్నారు. అప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాదు, కానీ అమెరికా మాజీ అధ్యక్షుడు. అప్పుడు కూడా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ భద్రత మధ్య ఉన్న 2 సార్లు ట్రంప్ మీద హత్యాయత్నాలు జరిగాయి. అందులో పెన్సిల్వేనియాలో జరిగిన హత్యాయత్నం అయితే అమెరికా ఎన్నికల ముఖ చిత్రాన్నే నాడు మార్చేసింది. ఆ హత్యాయత్నం వెనుక ఇరాన్ ఉందన్న ప్రచారం కూడా నాడు జరిగింది. 2024 జులై 13వ తేదీన పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ట్రంప్. రైఫిల్తో ఒక వ్యక్తి సమీపంలో భవనం పైకప్పు మీదకు ఎగబాకటాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు, సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయినా సకాలంలో స్పందన లేదు. పైకప్పు మీదకు చేరిన దుండగుడు కొద్దిసేపు అక్కడే ఉన్నాడు. మరోవైపు ట్రంప్ ప్రసంగం అలానే కొనసాగింది. భద్రతా సిబ్బంది ఆయన్ను వేదిక నుంచి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లలేదు. తాము అప్రమత్తం చేసిన 4 నిమిషాల తర్వాత హంతకుడు కాల్పులు మొదలు పెట్టాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ట్రంప్ మీద కాల్పులు జరిపింది 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్. వేదికకు దాదాపు 150 మీటర్ల దూరం నుంచే క్రూక్స్ ట్రంప్ మీద కాల్పులు జరిపాడు. రెప్పపాట్లో ట్రంప్ తల పక్కకు తిప్పకపోతే బుల్లెట్ నేరుగా ట్రంప్ తలలోకి దూసుకెళ్లిపోయేది. క్రూక్స్ కాల్పులు ప్రారంభించిన వెంటనే అలర్ట్ అయిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అతన్ని కాల్ చేశారు. అయితే అసలు క్రూక్స్ కాల్పులు ప్రారంభించడానికి ముందే అతన్ని గుర్తించి న్యూట్రలైజ్ చేయాల్సిన స్థాయిలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ పనిచేయాలి. కానీ అలా జరగలేదు. ఇదిగో ఇలా చూడండి. నాడు కాల్పులు మొదలైన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ట్రంప్ చుట్టూ రక్షణగా నిలిచారు. ఆయన వెంటనే అక్కడి నుంచి వాహనంలో తీసుకెళ్లిపోయారు. కానీ ఆ సమయంలో ట్రంప్ తలని మాత్రం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కవర్ చేయలేదు. ఆయన తల పూర్తిగా బయట కనిపిస్తూనే ఉంది. కనీసం ట్రంప్ని కిందకు వంచే ప్రయత్నం కూడా చేయలేదు. ట్రంప్ని టార్గెట్ చేస్తూ మరొక దుండగుడు అక్కడే ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయనకు ప్రాణహాని జరిగేదని భద్రతా రంగ నిపుణులు చెప్తున్నారు. నాడు కూడా ట్రంప్ భద్రతని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్సే చూశారు. సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలో అనేక టీమ్స్ ఉంటాయి. వాటిలో ఒకటి కౌంటర్ అసాల్ట్ టీమ్. ఈ టీంని హ్యాక్ ఐ అని పిలుస్తారు. దాడికి పాల్పడే వాళ్ళ మీద సెకండ్స్ లో ప్రతిదాడి చేసి వాళ్ళని న్యూట్రలైజ్ చేయటం వీళ్ళ బాధ్యత. అలానే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలో మరో కీలక టీం పేరు హెర్క్యులస్. వీళ్ళు కౌంటర్ స్నైపర్స్. తాము భద్రత కల్పించే వ్యక్తిపై దాడి చేసే స్నైపర్స్ ని గుర్తించి దాడి కన్నా ముందుగానే ప్రతిదాడి చేసే వాళ్ళని హతమారుస్తారు. ట్రంప్ మీద కాల్పులు జరిపిన క్రూక్ ని హతమార్చింది కూడా కౌంటర్ స్నైపర్సే. కాకపోతే దాడి కన్నా ముందుగానే క్రూక్ ని గుర్తించడంలో మాత్రం విఫలమయ్యారు. థామస్ మాథ్యూ క్రూక్స్ సమీపంలోని నివాసం పైకప్పు ఎక్కి గన్ పొజిషన్ తీసుకున్నా ఎవరూ గుర్తించలేకపోయారు. ట్రంప్ను సురక్షితంగా తరలించడంలో వైఫల్యం నుంచి దాడిని ముందుగానే నిరోధించడం వరకు అనేక కోణాల్లో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ విఫలంపై నాడు పెద్ద చర్చ జరిగింది. సో ఇప్పుడు అదే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల భద్రతలో ఉన్న ట్రంప్ని టార్గెట్ చేయటం అసాధ్యం ఏం కాదన్న వాదన ఇరాన్ నిజంగానే ట్రంప్ హత్యకి కుట్ర చేస్తుందా అన్న సందేహాలకు బలాన్ని చేకూరుస్తోంది. అదే సమయంలో నెల రోజుల క్రితం ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న కారణంగా ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 నుంచి క్యాటరింగ్ ట్రక్ ద్వారా మరో విమానంలోకి వెళ్లి ప్రయాణం చేశారన్న వార్త మరింత కలకలాన్ని రేపుతోంది. సో ట్రంప్ హత్యకి ఇరాన్ స్కెచ్ గీస్తోందన్న ఇజ్రాయెల్ నిఘా వర్గాల సమాచారాన్ని ట్రంప్ భద్రతా వర్గాలు లైట్ గా తీసుకోలేదని స్పష్టం అవుతోంది. మరికపై ఇరాన్ విషయంలో ట్రంప్ ఎలా వ్యవహరించబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. మీ వద్ద మిసైల్స్ ఉంటే మా వద్ద మిసైల్ సిటీనే ఉంది.
ఏడాది క్రితం అమెరికా ఇజ్రాయెల్ని హెచ్చరిస్తూ తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించే వీడియోని రిలీజ్ చేస్తూ ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ ఇది. ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. కమ్ముకున్న యుద్ధ మేఘాలు మహాసంగ్రామంగా మారి మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని వణికిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ మీద యుద్ధానికి దిగినప్పుడు రోజుల్లోనే ఇరాన్ పనైపోతుందని ట్రంప్ భావించారు. ప్రపంచమంతా అలానే అనుకుంది. కానీ అమెరికా ముందు తల వంచేది లేదన్న సింగిల్ లైన్ మీదే ఇప్పటిదాకా నిలబడుతూ వచ్చింది ఇరాన్. విహారయాత్రలా ఇరాన్ యుద్ధాన్ని ముగిస్తానన్న ట్రంప్ మాత్రం రోజుకొక మాట మారుస్తూ వారానికొక నిర్ణయం తీసుకుంటూ విషయాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నుంచి బయటపడాలని ట్రంప్ భావిస్తున్నారా? అణు డిమాండ్ లేకుండానే ఇరాన్తో డీల్కి ట్రంప్ సై అనబోతున్నారా? అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందా? ట్రంప్కే స్కెచ్ గీసేంత శక్తి సామర్థ్యాలు ఇరాన్కున్నాయా? ఇరాన్ నుంచి ప్రాణముప్పు ఉందని ట్రంప్ భయపడుతున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నల మధ్య ఇకపై పశ్చిమాసియాలో పరిణామాలు ఎలా మారబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ మీద యుద్ధంతో ట్రంప్ సాధించేదేం లేదు. ప్రపంచ దేశాల్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం మినహా. గత 5 నెలలుగా ఇరాన్తో సాగిస్తున్న యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు తరిగిపోతున్నాయని పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని స్వదేశంలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా వైమానిక దాడులు చేపడుతూ ఉండటంతో అగ్రరాజ్య ఆయుధ నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే 80% మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్టర్లు, దాదాపు సగం పేట్రియట్ క్షిపణుల నిల్వలు కరిగిపోయినట్లుగా ఇటీవల కథనాలు వచ్చాయి. అయితే వీటిని ట్రంప్ కొట్టి పారేసిన క్షిపణుల సంఖ్య గురించి మాత్రం ఆయన ఖచ్చితమైన లెక్క చెప్పకపోవటం గమనార్హం. అటు చూస్తే ఆయుధ నిల్వలు తరిగిపోతున్నాయి, ఇటు చూస్తే నవంబర్లో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. చర్చల్లో ఇరాన్ దిగివచ్చేది లేదంటోంది. ఈ పరిణామాలన్నింటి వల్ల అమెరికాలో ట్రంప్ పై వ్యతిరేకత కూడా పెరుగుతోంది. దీంతో ఈ యుద్ధం నుంచి బయటపడటానికి మొదటి నుంచి పట్టుబడుతున్న న్యూక్లియర్ డీల్ని ట్రంప్ పక్కన పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నారన్న చర్చ సొంత పార్టీలోనే జోరుగా సాగుతోంది. అణు అంశాలు లేకుండానే హర్ముజ్ జలసంధిని పూర్తిగా అందుబాటులోకి తెస్తే ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకునే దిశగా వైట్ హౌస్ ఆలోచన చేస్తుందని డిస్కషన్ రిపబ్లికన్స్ మధ్య కొనసాగుతోంది. మరోవైపు అసలు ట్రంప్ పదవీ కాలం పూర్తయ్యేదాకా అమెరికాతో చర్చలే ఉండవని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ భగాయ్ తెగేసి చెప్తున్నారు. అమెరికాకి ఆంక్షల వ్యసనం పట్టుకుందని భగాయ్ విమర్శించారు. హర్మూజ్ జలసంధి తెరవాలంటే యుద్ధంతో తమకు జరిగిన నష్టానికి అమెరికా నష్టపరిహారం ఇవ్వాలని ఇరాన్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. అటు ట్రంప్ కూడా దశాబ్దాలుగా ఇరాన్ సృష్టిస్తున్న అరాచకాలకు ఆ దేశమే తమకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఘాటుగా స్పందిస్తున్నారు. ఇరాన్ యుద్ధం నుంచి బయటపడాలని ట్రంప్ భావిస్తున్నప్పటికీ న్యూక్లియర్ డీల్తో సంబంధం లేకుండానే అది జరుగుతుందా అన్నది ప్రశ్నార్థకమే. న్యూక్లియర్ డీల్కి ఇరాన్ ససేమిరా అంటోంది. వీటన్నింటి మధ్య పశ్చిమాసియాలో శాంతి కుసుమాలు విరిసేదెప్పుడో అన్న ప్రశ్న సమాధానం కోసం అన్వేషిస్తూనే ఉంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.